ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమగల నామంలో శుభం కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం మొదటి తెస్సలోనికైయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే ఏర్పరచబడితిరి. హల్లెలూయా. క్రీస్తునందు ఉన్న సహోదరులు ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి నడుచుకోవడం దేవుని చిత్తం. కానీ ఈనాడు సహోదరుల మధ్య ఐక్యత లేదు. ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారు. మరి ద్వేషించుకుంటున్నారు కానీ దేవుని వాక్యాన్ని నెరవేర్చలేము కదా అని ఒకరు కూడా ఆలోచన లేదు. దేవుని వాక్యం నెరవేర్చడం ఎలాగంటే ఒకరు ఎందొకరు ప్రేమ కలిగి నడుచుకుంటే అందుకోసమే దేవుడు ఏర్పరచుకున్నాడు. కాబట్టి మరి దేవుని యందు విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరూ తోటి సోదరుని ప్రేమగా చూడాలి. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి నడుచుకోవడానికి ఏర్పరచబడ్డామని అనుకోవాలి. అంతేగాని దేవుని మాటకు వ్యతిరేకంగా దేవుడు ఒకటి చెప్తే మరొకటి చేయడం కాదు. ఒకరిని ఒకరు ద్వేషించడం మూలంగా ప్రేమ కలిగి ఉండలేదు. అది దేవుని దుఃఖపరిచే కార్యం. ప్రతి వాళ్ళు కూడా దేవుని యందు ప్రేమ కలిగి నడుచుకోవడం, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండడం చేయాలి. అది దేవునికి మహిమ, మనకు ఆశీర్వాదం. దేవుని మాట దీవించుగా. ఆమేన్.